దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ప్రార్థనలు ఆరాధనలు బెల్లంపల్లి 50 దినాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు సండే అండి. మీరందరూ మీ కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మరి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ హైదరాబాద్లో కూడా చక్కగా 3 ఆరాధనలు దేవుని సన్నిధికి రండి. మీ కుటుంబాలు కష్టకాలంలో దుఃఖ సమయాల్లో ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనికరము చూపే దేవుడు, కృప వెంబడి కృపను చూపే ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఉపవాసంలో ప్రార్థనలో చేస్తున్నవన్నీ దేవుని సన్నిధికి వేడుస్తున్న ప్రతి ఏడుపుకి ఆయన జవాబిస్తాడు. కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఇంకా ఉంటే రక్షకుడు యేసు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని, నీ పాపాలు క్షమించబడి కొత్త జీవితం పరలోకం నీకుంటుంది. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి యోవేలు గ్రంథము అద్భుతమైన మాట 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి మీ కొరకు వింత కార్యములు జరిగించి మీ దేవుడిని యెహోవా నామం స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులు మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట మరలా మీకు ఇత్తును. మహాసైన్యం అట, ఒక మహాసైన్యం పంట తినేసిందంట. వింటున్నారా? నీ జీవితంలో కూడా చాలా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఎన్నో తినేసాయి. అయ్యో నా శరీరం అండి, అయ్యో నా జీవితం అండి, అయ్యో నా కుటుంబం. సంవత్సరముల పంట వింత కార్యములు అంటే మనం వింతగా ప్రవర్తిస్తున్నాడండి అంటాం కదా. దేవుని కార్యాలు వింత కార్యాలు. ఏంటి ఆ వింత కార్యాలు? ఇంతవరకు నీ జీవితంలో జరగని ఒక వింత జరగబోతున్నది, ఒక అద్భుతం జరగబోతున్నది, ఒక బలమైనటువంటి కార్యం జరగబోతున్నది. దేవుడు అలాంటి కృప చూపబోతున్నాడు ఈ ప్రార్థనలలో మనందరి జీవితాల్లో కూడా. నీ జీవితంలో సంవత్సరములు కోల్పోయినవన్నీ కూడా, సంవత్సరాలు దినాలు కోల్పోయినవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. సంవత్సరముల నుండి నువ్వు కోల్పోయిన ప్రతీదీ కూడా ఏదైనా కానీ ఒక వింత కార్యం చేసేదను. సంవత్సరములలో ఏ కార్యం అది? ఎన్ని కోల్పోయావు, ఎట్లా కోల్పోయావు, ఏది కోల్పోయావు, దానికంటే రెట్టింపు ఇవ్వబోతున్నావు. ఇప్పుడు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. నీకు ఒక వింత కార్యం, నీ కొరకు ఒక గొప్ప వింత కార్యం చేసేదను. కోల్పోయినవి ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. నీకు ఒక వింత కార్యం, నువ్వు కోల్పోయిందంతా నీకు ఇస్తా. కాబట్టి ధైర్యంగా ఉండి చక్కగా ప్రార్థన చేసుకోండి. రండి 50 రోజులు బెల్లంపల్లికి, 2 రోజులు 3 రోజులను ఉండండి. 50 దినాలు ఉంటారు, ఉండండి. అక్టోబర్ 16 ముగింపు సభకి కుటుంబాలుగా మీరందరూ కలిసి రండి. బెల్లంపల్లి 13 సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది. ప్రభు సహాయం. ఈరోజు మీ అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అడగండి, నా కొరకు వింత కార్యం చేయబోతున్నావు ప్రభా, నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తున్నావు, నీకు స్తోత్రం అని చెప్పు. అదే పొందుకుంటాం. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విని రక్షణ లేని వారికి రక్షణ, ఎంతమంది ఏం కోల్పోయారు? ఆరోగ్యం, ఆర్థిక స్థితి, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, ఎన్ని కట్లతో ఉన్నవన్నీ తీసివేసి వింత కార్యాలు జరిగించి వారిని ఆశీర్వదించు ప్రభా. రోగ వ్యాధి చింత పోరాటం, భర్త భార్య సమస్యలన్నీ విడిపించు. ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నా వారి హృదయంలో ఏది వేదనతో ఉన్నారు వాటన్నిటికీ జవాబు ఇవ్వండి. కుటుంబాలను బలపరచండి, సంఘాలను బలపరచండి, సేవకులను బలపరచండి, కల్వరి మినిస్ట్రీని బలపరచండి, 50 దినాలకు వస్తున్న బిడ్డలను బలపరచండి, వాగ్దానం వింటున్న వారిని బలపరచండి. ఈరోజు నీ వాక్కు ద్వారా అందరినీ బలపరచండి. అందరికీ తోడై ఉండి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఈ సంవత్సరం వింతైన కార్యాలు చేసి వారిని ఆశీర్వదించి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఇది జరిగించి కోల్పోయిన సంవత్సరముల పంట మాకు తిరిగి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. కుటుంబాలుగా రండి. మీ ప్రార్థనల వలన గొప్ప కార్యాలు, మనం ఉపవాస ప్రార్థన చేస్తాము, దాని తర్వాత గొప్ప కార్యాలు చూడబోతున్నాం. కాబట్టి అక్టోబర్ 16 ముగింపు సభ బెల్లంపల్లిలో మీరందరూ సిద్ధపడండి. చక్కటి ఆత్మీయ ఆహారం మేలులు పొందుదాం. దేవుడు మీ అందరినీ దీవించింది గాక. ప్రైజ్.